వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంచే నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ నందు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో నాగతేజ గారు సేవలందిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ గురించిన వివరాలను తెలియజేయడానికి డాక్టర్ గారు మనతో ఉన్నారు. వారి ద్వారా అన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్కారం. డాక్టర్ గారు, ముందుగా కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటో తెలియజేయండి. కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక సబ్ స్పెషాలిటీ, అంటే ఒక ఉప విభాగం లాంటిది. దీనిలో మనము చేసేటువంటి సర్జరీలు ఎటువంటివి అంటే, ఎవరికైనా రూపురేఖలు మార్చాలి, కొందరికి వాళ్ళ ముక్కు కొంచెం వంపుగా ఉన్నట్టుగా ఉండడము, కొన్ని చోట్ల టిప్ ఆఫ్ ద నోస్ అంటే ముక్కు కొన పక్కకు తిరిగి ఉండడము, ఇలాంటివి ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఇంకొందరికి వాళ్ళ పెదవులు చిన్నగా సన్నగా ఉన్నట్టుగా అనిపించవచ్చు, అలాంటి వాళ్ళు పెద్దగా చేసుకోవాలి అని కోరుకోవచ్చు. ఇంకొందరు నడుము దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకోవడం వల్ల కొంచెము షేప్ అబ్నార్మల్గా అనిపించవచ్చు. సో ఇలాంటివి కరెక్ట్ చేసే ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా మనము కాస్మెటిక్ సర్జరీ అని కానీ ఈస్థెటిక్ సర్జరీ అని కానీ అంటుంటాము. కొందరికి వెంట్రుకలు పలుచగా ఉంటాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకునే దానికి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఈ కాస్మెటిక్ సర్జరీ కిందనే చేర్చబడతాయి అన్నమాట. కాస్మెటిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ నుండి ఏ విధంగా వేరు చేయబడింది? రెండింటికి గల వ్యత్యాసాలను తెలియజేయండి. ప్లాస్టిక్ సర్జరీ అనేది మనం కంపేర్ చేసుకుంటే అది ఒక పెద్ద వృక్షం లాంటిదండి. సో దానికి ఉన్నటువంటి ఊడల్లాగా ఈ సబ్ స్పెషాలిటీస్, దీని కింద మనకి కాస్మెటిక్ సర్జరీ కానీ, ఈస్థెటిక్ సర్జరీ, మైక్రో సర్జరీ, సూపర్ మైక్రో సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇలాంటివన్నీ చాలా మటుకు వేరే సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. సో డయాబెటిక్ ఫుట్ సర్జరీ, దానికి డయాబెటిక్ ఫుట్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి పాదంలో వచ్చేటటువంటి సమస్యలని కూడా కరెక్ట్ చేసే ప్రొసీజర్స్ని డయాబెటిక్ ఫుట్ సర్జరీ అంటాము. సో ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ కింద వచ్చే సబ్ స్పెషాలిటీస్. సో ప్లాస్టిక్ సర్జరీలో ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో కాస్మెటిక్ సర్జరీ అనేది జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. డాక్టర్ గారు, మైక్రో సర్జరీ అంటే ఏంటి? ఎటువంటి వాటికి ఈ మైక్రో సర్జరీని ఉపయోగిస్తారు? మైక్రో సర్జరీ అంటే మనము బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కానీ, లేకపోతే నరాలు అంటే నర్వ్స్, ఇలాంటివి ఏమన్నా తెగిపోయినప్పుడు, కట్ అయినప్పుడు వాటిని మనము రిపేర్ చేయడం అన్నది మామూలు కంటి చూపుతో మనం చూస్తూ చేయలేము. సో దీనికోసమని మనము కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్, పరికరాలు వాడతాము, మైక్రోస్కోప్ వాడతాం అన్నమాట. సో ఆ మైక్రోస్కోప్ ద్వారా చేసేటటువంటి ఆపరేషన్స్ని మైక్రో సర్జరీ అంటాము. సో ఈ మైక్రో సర్జరీలో ఎటువంటివి చేస్తాము అంటే, ఈ రక్తనాళాలు, నరాలు, టెండన్స్, ఇలాంటివన్నింటినీ కూడా ఆపరేషన్ చేస్తాము. లింఫ్ వెజల్స్, వీటన్నింటికి మైక్రోస్కోప్ యూస్ చేసి ఆపరేషన్స్ చేస్తాము. డాక్టర్ గారు, తెగిపోయిన అవయవాలని ఎలా జాగ్రత్త చేయాలి? వాటిని ఎంత సమయం లోపల హాస్పిటల్కి తీసుకువస్తే సర్జరీ చేయడానికి వీలుగా ఉంటుందో వివరంగా తెలియజేయండి. ఈ అవయవం అంటే మనకి మేజర్గా ప్లాస్టిక్ సర్జన్స్ డీల్ చేసేది వచ్చేసి వేళ్ళు, చేతులు, కాళ్ళు, ఇవండి. సో దీన్ని మెడికల్గా యాంపుటేషన్ అంటాము. సో యాంపుటేషన్ ఏ లెవెల్లో జరిగిందో దాన్ని బట్టి మనం ఎంత టైంలో చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫింగర్ అనుకోండి, అంటే వేలు కట్ అయ్యింది అనుకోండి. వేలు కట్ అయినప్పుడు వేలులో కండరం అనేది ఉండదు, కాబట్టి దానికి చాలా టైం తీసుకొనైనా చేయొచ్చు. అంటే 24 గంటల నుంచి 36 గంటల వరకు కూడా ఆ లోపు చేస్తే కూడా సక్సెస్ రేటు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇటువంటి సర్జరీస్లో ఎంత త్వరగా చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ వేలికి వచ్చేసరికి కొంచెం టైం లిమిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దీనిలో కండరం అనేది ఉండదు, కాబట్టి దానికి కొంచెము లేటుగా చేసినా కూడా పర్వాలేదు. అయితే చేతిలో మోచేతి దగ్గర యాంపుటేషన్ అయ్యిందా,
లేకపోతే మోచేతు నుంచి మణికట్టుకు మధ్యలో జరిగిందా, లేకపోతే షోల్డర్ లెవెల్లో జరిగిందా, ఇలా మనకి బాడీకి ఎంత దూరంగా యాంపుటేషన్ జరిగితే మనకి అంత టైం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన బాడీకి దగ్గరగా జరిగింది యాంపుటేషన్ అని అనుకుంటే అప్పుడు అది చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మన చేతిలో చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కండరం అనేది పలుచగబడుతూ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కండ మాస్ ఇక్కడికి వచ్చేసరికి అంత ఉండదు, తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాంపుటేషన్ జరిగినప్పుడు మెయిన్గా బ్లడ్ సప్లై జరగవలసింది కండరానికి. కండరము చాలా సెన్సిటివ్. ఆక్సిజన్ సప్లై లేకపోతే కండరము చాలా త్వరగా నిర్జీవం అయిపోతూ ఉంటుంది. కాబట్టి యాంపుటేటెడ్ పార్ట్ అంటే తెగిపడిన అవయవంలో కండ ఎక్కువ శాతం ఉన్నట్లయితే దాన్ని మనం చాలా త్వరగా అతికించే ప్రయత్నం చేయాలి. కండ తక్కువగా ఉంటే మనకి టైం కొంచెం ఎక్కువగా ఉన్నట్టు. డాక్టర్ గారు, బ్లడ్ బ్యాంక్ గురించి విన్నాము, కానీ స్కిన్ బ్యాంక్ కూడా ఉంది అని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయండి. చాలామంది బ్లడ్ బ్యాంక్ గురించి వినే ఉంటారు. సో బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే దాన్ని మనము స్టోరేజ్లో పెట్టి అది అవసరమైనప్పుడు దాన్ని తీసుకొని పేషెంట్కి ఎక్కించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ బ్లడ్ని అంతా ఒక చోట స్టోర్ చేసే ప్లేస్ని మనము బ్లడ్ బ్యాంక్ అంటూ ఉంటాం. సో అటువంటిదే ఈ స్కిన్ బ్యాంక్ కూడా. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ స్కిన్ డొనేషన్ అనేది బ్రతికి ఉన్నవారు యూజువల్గా డొనేట్ చేయరు. మనము అటువంటి వారి నుంచి తీసుకోము. యూజువల్గా స్కిన్ అనేది మనము పేషెంట్ రిలేటివ్స్ కానీ పేషెంట్ కానీ వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఒప్పుకున్నట్లయితే వాళ్ళ బాడీ నుంచి స్కిన్ అనేది మనం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి బ్యాక్టీరియా, వైరస్ అలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నింటినీ తీసేసి శుభ్రపరిచి దాన్ని జాగ్రత్త పరిచి అది అవసరం అయినప్పుడు పేషెంట్స్కి వాడుతూ ఉంటాము. సో ఈ పద్ధతిని ఈ స్కిన్ బ్యాంకింగ్ అంటాము. కానీ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నంత నెంబర్ మనకి స్కిన్ బ్యాంక్స్ లేవండి. ఇప్పటికీ చూసుకుంటే కూడా ఇండియాలో స్కిన్ బ్యాంక్స్ అనేవి 10ల సంఖ్యలోనే ఉన్నాయి. డాక్టర్ గారు, సర్జరీ సమయంలో స్కిన్ అందుబాటులో లేనప్పుడు ఎటువంటి ఆల్టర్నేటివ్ ఉందంటారు? స్కిన్ దొరకని పక్షంలో మనకి కొన్ని ఆర్టిఫిషియల్ డెర్మల్ ప్లేట్స్ అంటామన్నమాట. అంటే అవి వేరే జీవుల నుంచి తీసిన డెర్మిస్ అనే ఒక లేయర్ని మట్టుకు తీసుకొని దాని సెల్స్ని తీసుకొని దాన్ని కల్చర్ చేసి అంటే దాన్ని వృద్ధి చేసి అవి ఒక చర్మము లాంటి ఒక పొరలాగా తయారయ్యేలాగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ పొరలని మనకి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో స్కిన్ ఎప్పుడైతే దొరకలేదో అటువంటి పక్షంలో మనకు ఇమ్మీడియట్గా పుండుని కవర్ చేయడం కోసము ఇలాంటిని డెర్మల్ టెంప్లేట్స్ అంటాం వీటిని. సో ఈ డెర్మల్ టెంప్లేట్స్ని వాడి పుండుని కవర్ చేస్తాము. కవర్ చేసి కొద్ది రోజుల సమయం తరువాత వాటికి మనము వేరే చర్మం గాయాలు మామూలు చర్మం పేషెంట్కి సరిపడా ఉన్నట్లయితే వాళ్ళ నుంచే చర్మం తీసి ఈ గాయాల మీద అప్లై చేయడం జరుగుతుంది. సో మనకి ఈ డెర్మల్ టెంప్లేట్స్ అనేవి ఏంటంటే మనం పేషెంట్ని ఇంకొంచెం బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంచెం సమయాన్ని మనకు అవి ఇస్తాయి. గ్రహణ మొర్రికి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అలాగే టైమింగ్ ఆఫ్ సర్జరీ గురించి కూడా వివరించండి. గ్రహణం మొర్రి అనేది పెదవులకి తర్వాత నోట్లో మనకి హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్ అంటాము. అంటే అదేంటంటే నోటిని మన ముక్కు ద్వారాల్ని సపరేట్ చేసేది ఈ ప్యాలెట్. సో వాటిలో గ్యాప్ రావడము, దీన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాము. లేకపోతే ముక్కులో కూడా దానివల్ల ముక్కు వంకరగా ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా పుట్టిన పిల్లలకి పాలు తాగడం కష్టమవుతుంది. పాలు నోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడమే చాలా ఇబ్బంది అవుతుంది. కష్టపడి మనం తాపినా కూడా అవి ముక్కులోంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సమస్యలు ఉంటాయి. వీళ్ళకి టైమింగ్ ఆఫ్ సర్జరీ విషయానికి వస్తే ముందు
క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది రిపేర్ చేస్తాం. అది త్వరగా 5 నుంచి 6 నెలల వయసులోనే ఆ ఆపరేషన్ అనేది చేస్తాము. ఆ తర్వాత 9 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు చిన్న చిన్న మాటలు స్టార్ట్ అయ్యే టైం, అంటే మా మా పా పా ఇలాంటి పదాలు పలకడం ఎప్పుడైతే ప్రారంభిస్తూ ఉంటారో ఆ టైంలో మనము క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ అనేది చేస్తాము. ఎందుకంటే ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లలు మాట్లాడేది వాళ్ళు ఒక శబ్దాన్ని క్రియేట్ చేయడానికి మనకి ఆ ప్యాలెట్ అనేది క్లోజ్ చేసి ఉండాలి. ప్యాలెట్ ఎప్పుడైతే ఓపెన్లో ఉంటుందో అప్పుడు కొన్ని పదాలు సరిగా పలకలేరు. సో అప్పుడు వాటికి ఆ శబ్దం వ్యత్యాసంగా రావడం వల్ల పిల్లలు పెరుగుతూ ఉండే కొద్దీ అది అలాగే ఉండిపోతుంది. సో కొన్ని ఏళ్ల తర్వాత మనము ఈ ప్యాలెట్కి సర్జరీస్ చేసినా కూడా పిల్లలు ఆ శబ్దాన్ని అప్పటి వరకు ఒక రకంగా పలకడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఆ పదాన్ని అలాగే పలకాలి అని బ్రెయిన్ అలవాటు పడిపోయి ఉంటుంది. దాన్ని మార్చడం చాలా కష్టమవుతుంది. సో వాళ్ళు పలికే విధానం అనేది మారదు. కాబట్టి ఆ ప్యాలెట్ సర్జరీస్ మటుకు పిల్లలు మాట్లాడడం మొదలుపెట్టిన ఆ సమయంలో చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందికి పుట్టుకతోనే వేళ్ళు అతుక్కొని ఉంటాయి. ఇటువంటి వాటికి ఎటువంటి చికిత్స ఉందో వివరంగా తెలియజేయండి. పుట్టుకతో వేళ్ళు అతుక్కొని ఉండడాన్ని సిండాక్టిలీ అని అంటామండి. సో ఆ సిండాక్టిలీలో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. అంటే చర్మం మట్టుకే అతుక్కొని ఉంటుంది, కొందరిలో చర్మముతో పాటు లోపల ఉండే ఎముకలు కూడా అతుక్కొని ఉంటుంది. సో కొందరికి గోర్లు విడిగా ఉంటాయి, కొందరికి గోర్లు కూడా అతుక్కొని ఉంటాయి. సో ఇలాంటివి కొన్ని టైప్స్ ఆఫ్ సిండాక్టిలీ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఆపరేషన్ పద్ధతులు ఉంటాయి. చర్మం మట్టుకే అతుక్కున్నవి కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలడానికి ఈజీగా ఉంటుంది. సో ఎముక కూడా అతుక్కొని ఉంటే మనం ఆ ఎముకని సపరేట్ చేయడము అలాంటివి కొంచెం క్లిష్టతరమైన ఆపరేషన్స్ అంటాము. బట్ అవన్నీ కూడా చేయదగ్గ ఆపరేషన్సే. చాలామంది ఎముక అతుక్కుపోయిందన్నారు కాబట్టి మనకి ఇది ఇంకా మనం ఏమీ చేయలేరు డాక్టర్స్ అన్న ఒక అపోహలో చాలామంది డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అవ్వరు. కానీ అది కాదండి, ఎటువంటి అతుక్కున్నవి కూడా చేయగలిగే వీలు ఉంటుంది. క్యాన్సర్ ఆపరేషన్ తర్వాత ఏ అవయవాలకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారో తెలియజేయండి. క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎటువంటి భాగానికైనా రావచ్చు. ఎగ్జాంపుల్గా ఐలిడ్స్ అంటే కను రెప్పలకి రావచ్చు, ముక్కు మీద రావచ్చు, పెదవుల మీద రావచ్చు, నాలుక మీద రావచ్చు, ఇందాక చెప్పినట్టు ప్యాలెట్లో రావచ్చు, ఆ తర్వాత దవడ ఎముకలలో రావచ్చు. కొన్ని రకమైన కండరాల క్యాన్సర్లు కూడా ఉంటాయి. అవి చేతుల్లో, వేళ్లల్లో, ఎముకలలో ఇలాంటివి వస్తాయి. సో ఇటువంటి వాటికి క్యాన్సర్ సోకి క్యాన్సర్ డాక్టర్ ఎప్పుడైతే ఆ క్యాన్సర్ మొత్తాన్ని తీసివేయవలసి వస్తుందో అప్పుడు వాటిని, ఇప్పుడు ఎముక తీశారు, అప్పుడు ఎముకలో గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ రావడం వల్ల మనకి చెయ్యి అనేది యుటిలిటీలోకి రాదు, అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ద హ్యాండ్ అనేది తగ్గుతుంది. సో వాటిని రీస్టోర్ చేయడమే ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాము. సో ఇవి మైక్రో సర్జరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంటే ఎలాగంటే రీసెంట్గా మనము స్విమ్స్ హాస్పిటల్లో ఒక అబ్బాయికి దవడ ఎముకకి క్యాన్సర్ సోకడం వల్ల ఆ దవడని ఒక సగం దవడని తీసేవేయాల్సి వచ్చింది. సో ఇంకా ఆ అబ్బాయి ఆ వైపున ఏమీ నమల్లేని పరిస్థితి. అప్పుడు మనం ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఒక క్లిష్టతరమైన ఆపరేషన్ చేశాము. అది ఏమిటంటే మనకి కాల్లో 2 ఎముకలు ఉంటాయి. ఒక ఎముక ద్వారా బరువు మనము భూమికి చేరుతుంది, ఇంకొక ఎముక ద్వారా బరువు అనేది ఉండదు, అది జస్ట్ ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది. సో అటువంటి ఆ ఎముకని కాలు నుంచి తీసేటప్పుడు దానికి సంబంధించిన రక్తనాళంతో పాటు తీసి ఈ దాన్ని దవడ ఎముక లాగా దాన్ని మనము అమర్చి ఆ మెడలో ఉండే రక్తనాళాలతో అనుసంధానం చేసి దానికి బ్లడ్ సరఫరా తిరిగి అయ్యేలాగా చేసి దానికి అక్కడ ఫిక్స్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఒక స్ట్రాంగ్ బేస్ లాగా ఏర్పడి దానిపైన కట్టుడు పళ్ళు పెట్టడం వీలవుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ మామూలుగా ఆహారం తీసుకోవడం, గట్టి వస్తువులు కొరికి నమిలి తినేదానికి వీలు పడేలా చేశామన్నమాట. సో వీటిని
ఇటువంటివి మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు చేసే సర్జరీస్, ఇలాంటివి మైక్రో సర్జరీ అండ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ప్రిన్సిపల్స్తో చేస్తాం. డాక్టర్ గారు, ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉందంటారా? అన్ని సర్జరీస్లో లాగానే ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనే వాటిని మనము మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేతికి, వేళ్ళకి ఆపరేషన్స్ జరిగినప్పుడు ఆపరేషన్ అయిన తరువాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ వాళ్ళకి నేర్పిస్తాము. సో వాటిని వాళ్ళు క్రమం తప్పకుండా ఆ ఎక్సర్సైజెస్ అనేటువంటి చేస్తే వాళ్ళకి ఆపరేషన్ మునుపు ఎటువంటి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారో అటువంటి పనులు వాళ్ళు మళ్ళీ హ్యాపీగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో మనకి ఇక్కడ స్విమ్స్ హాస్పిటల్లోనే సపరేట్గా ఫిజియోథెరపీ కాలేజ్ ఉందండి, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది. సో వారి సహాయంతో ఈ ఫిజియోథెరపీ అనేది కూడా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. స్విమ్స్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీకి గల సౌకర్యాలను తెలియచేయండి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కింద ఉన్న సబ్ స్పెషాలిటీస్ అన్ని రకములైన సర్జరీస్ కూడా స్విమ్స్ హాస్పిటల్లో జరిగే అవకాశం ఉందండి. అన్ని రకాలు చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన మనకి క్యాన్సర్ స్పెషలిస్ట్స్ ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు, న్యూరో సర్జన్స్ ఉన్నారు. సో వీళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు ఎప్పుడు ఎక్కడైనా కూడా ఒక అవయవంలో ఒక పార్ట్ తీసివేయవలసి వచ్చినప్పుడు మనకి ప్లాస్టిక్ సర్జరీ హెల్ప్ అవసరమవుతుంది. సో అటువంటి ఏ కేసుల్లో అయినా కూడా మనకు ఆ పార్ట్ అనేది కొంచెం పార్ట్ మిస్ అయినప్పుడు, తీసివేయాల్సి వచ్చినప్పుడు వాటిని రీకన్స్ట్రక్ట్ చేసే అవైలబిలిటీ మనకి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆ సేవలు అందించగలుగుతున్నామండి. డాక్టర్ గారు, ప్లాస్టిక్ సర్జరీ లేదా కాస్మెటిక్ సర్జరీ గురించి చాలా చక్కటి వివరాలను తెలియజేస్తున్నందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.